కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. కమిషన్ ఏర్పాటును కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ సవాల్ చేశారు. దాంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను కొట్టివేయాలని, అలాగే కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని గతంలో హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్, హరీష్ రావు, ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్. వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్స్పై ఇప్పటికే వాదనలు పూర్తి చేసిన ధర్మాసనం మార్చి 12న తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై ఇవాళ తీర్పు వెలువరించనుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. కమిషన్ ఏర్పాటును కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్ సవాల్ చేశారు. దాంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను పూర్తిగా కొట్టివేయాలంటూ కూడా పలు పిటిషన్లు ఇప్పటికే హైకోర్టులో దాఖలు కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జోషి, అలాగే మాజీ సీఎం దగ్గర ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, వీళ్ళు నలుగురు కూడా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. తమను సెక్షన్ బి కింద అంటే సాక్షిగా పరిగణిస్తూ కమిషన్ విచారణకు రమ్మని చెప్పింది. తాము విచారణలో చెప్పిన వివరాల ఆధారంగా పలు అవి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నివేదికలో మాత్రం సాక్షులుగా పిలిచిన తమని అనేక అభియోగాలు మోపుతూ నివేదికను సబ్మిట్ చేసింది అంటూ కూడా ఈ నివేదిక మొత్తం కూడా తప్పుల తడాకగా ఉంది. అలాగే తమ పైన నిరాధారమైన అభియోగాలు మోపింది కమిషన్ అంటూ కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. దీనిపైన గతంలోనే ఇటు పిటిషన్ల తరపు అడ్వకేట్ల వాదనలు, అలాగే ప్రభుత్వం తరపున తమ వాదనలు రెండు కూడా వినిపించడం జరిగింది. దానిపైన ఇవాళ హైకోర్టు ఆర్డర్ ఇవ్వబోతుంది. ఇవాళ హైకోర్టు ఏం చెప్పబోతుంది అన్న దాని మీద ఒకవైపు ఉత్కంఠత కొనసాగుతుండగా, మరొక వైపు ఈ పిటిషన్లకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం దీనికి సంబంధించిన దాంట్లో నిర్వహణ అలాగే నిర్మాణం ఈ రెండిట్లలో కూడా అవకతవకలు జరిగాయంటూ అభియోగాలు మోపడం జరిగింది. దీన్ని పూర్తిగా నిగ్గు తేల్చేందుకు 2024 మార్చిలో ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ మొత్తం కూడా విచారణ చేపట్టింది. ఈ కమిషన్ ముందుకు అధికారులతో పాటు మాజీ ముఖ్యమంత్రి అలాగే మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళందరూ కూడా విచారణకు హాజరు కావడం జరిగింది. తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఎప్పుడైతే కమిషన్ రిపోర్ట్ ను సబ్మిట్ చేస్తూ ఉందో, రిపోర్ట్ ను సబ్మిట్ చేసే క్రమంలో ఇప్పుడు ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జోషి, అలాగే మాజీ సీఎం దగ్గర పనిచేసిన ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్, వీళ్ళ నలుగురి పైన పలు అభియోగాలు మోపుతూ రిపోర్టును సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రిపోర్టు పూర్తిగా కూడా కొట్టివేయాలంటూ ఈ పిటిషన్లు దాఖలు కావడం జరిగిన నేపథ్యంలో ఇవాళ మరికొద్ది సేపట్లో అంటే 10:30 వరకు ఈ హైకోర్టుకు సంబంధించిన తీర్పు వెలువడే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి అయితే సర్వత్రా ఉత్కంఠత కొనసాగుతుంది. ప్రభుత్వానికి చుక్క ఎదురవుతుందా లేదా పిటిషనర్లకే చుక్క ఎదురవుతుందా అనేది కూడా చూడాల్సి ఉంది. భోగి, థ్యాంక్ యూ రాధాకృష్ణ.